నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు క్రిస్టియన్ వెళ్తే వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే ఎస్సీ అట్రాసిటీ సంబంధించినటువంటి ఏటీ కూడా వర్తించవు అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు వెలువడించింది. ఈ తీర్పు తర్వాత పెద్ద ఎత్తున క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దళిత సంఘ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెను ప్రకంపనలు అయితే సృష్టించింది ఈ తీర్పు. ఇదే అంశంపైన మాట్లాడడం న్యాయపరమైందనా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఆ పూర్తి విషయాలు మాట్లాడడం మనతో పాటు ఆర్బీఐ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఏంది పరిస్థితి అంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో మాకు వచ్చేటువంటి రిజర్వేషన్లు కూడా మీరే తింటూ ఉన్నారు, కరెక్ట్ అయిన తీర్పు అని కొందరు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు నేనైతే ద్వంద్వ విధానాలు అయితే మాట్లాడాను. ఎందుకంటే సుప్రీంకోర్టు మీద తీర్పును వ్యతిరేకిస్తున్న మందకృష్ణ గారు ఆ తీర్పు రావడానికి కారణమైన బీజేపీని మాత్రం వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ సుప్రీంకోర్టుకు 8 సార్లు అఫిడవిట్ ఇచ్చారు బీజేపీ. ఏమని, ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వద్దు, మేము ఇయ్యము, మా పార్టీ విధానం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఇచ్చిన కారణంగా ఈరోజు ఏమైంది, సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మీకు రిజర్వేషన్లు ఇవ్వము. ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైతే 1950 ఆర్డర్ పారా నెంబర్ 3 ఉందో దాని ప్రకారంగా చెల్లనేరవు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేనేమంటున్నానంటే అది టెక్నికల్గా రైట్, కానీ రాజ్యాంగ పరంగా తప్పు. టెక్నికల్గా ఎందుకు రైట్ అంటున్నానంటే అది ఆ 1950 ఆర్డర్ ఉంది కాన్స్టిట్యూషన్లో కాబట్టి అది రైట్, జడ్జిమెంట్ రైట్. కానీ రాజ్యాంగబద్ధంగా తప్పది. మరి సుప్రీంకోర్టు ఓన్లీ టెక్నికల్ అంశాలకే ఆధారపడి ఉంటుందా, రాజ్యాంగ మౌలిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుందా అనేది చాలా కీలకమైన విషయం. ఇప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రాలు అంటే ఇప్పుడు ఇదేమో రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగం ఆమోదించబడ్డప్పుడు లేని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అది. ఇది 1950 ఆర్డర్. అది ఎప్పుడు వచ్చింది? జనవరి 26, 1950లో రాజ్యాంగము అమలైంది. ఇది వచ్చింది ఎప్పుడు? ఆగస్టు 10, 1950లో వచ్చింది. అంటే 7 ఏళ్ల తర్వాత, అది కూడా ఇంతవరకు 77 ఏళ్ళగా పార్లమెంట్ లో చర్చ జరగలేదు దాని మీద. ఈ ఆర్డర్ రైటా రాంగా, రాష్ట్రపతి ఇచ్చింది రైటా రాంగా అనే విషయం ఎందుకు జరగలేదు? ఇప్పుడు అనేక అంశాల మీద, అనేక ఆర్డర్ల మీద చర్చ చేస్తున్న పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ, మరి దీని మీద 30 ఏళ్ళుగా ఈ కేసు ఇంకా ఎందుకు చర్చకు రాలేదు? అంటే దళితులు అంటే అంత చిన్న చూపు సుప్రీంకోర్టు, దళితుల సమస్యలంటే అంత చిన్న చూపు ఈ అగ్రవర్ణ పార్టీలకి. దళితులు అంటే అంటరాని వాళ్ళు, ఊరవతలు ఉండేటోళ్ళు, వాళ్ళ మనుషులే కాదనే పరిస్థితి ఈరోజు వరకు కూడా అదే పరిస్థితి. సో ఈ పరిస్థితి నుండి బయటపడడానికే వాళ్ళు ఇలా క్రైస్తవ మతంలో పోయారు. ఇవాళ వేల సంవత్సరాలుగా నీ మతము, నువ్వు ఏదైతే చెప్తున్నావు, హిందూ మతంలో అయితే వర్ణధర్మం కానీ కుల వ్యవస్థ కానీ లేదు. ఇది హైందవ మతం, హిందూ మతం కాదది. ఇది ఆర్య మతం, ఇది బ్రాహ్మణ మతం. ఇది మేము హిందువులం కాదమని చెప్పి ఎవరన్నారు? చిన్నజీయర్ స్వామి గారు అన్నారు. ఆయన చాలా అథెంటిక్ పర్సన్ కదా. అంటే హిందువులు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు హైందవులు, వాళ్ళు వైష్ణవులు. సో హిందువులు కానీ వాళ్ళు ఇలా హిందూ మతం నుండి క్రైస్తవ మతం పోతే ఇవాళ నీకు రిజర్వేషన్ రద్దయితే అని చెప్పి ఇది కుట్రపూరితంగా చొప్పించారు ఈ అంశాన్ని. ఆనాడు గాంధీ గారు కూడా కుట్రపూరితంగా రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదు. ఎప్పుడు 1932లో ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అంబేద్కర్ గారు ఆ బ్రిటిష్ వాళ్ళ నుండి పొందాడు, కమ్యూనల్ అవార్డు పొందాడు. అప్పుడు గాంధీ గారు ఏం చేశారు కుట్రతోని? అంబేద్కర్ గారు మాకు అంటరానితనం ఉంది, మాకు కులం ఉంది, కుల వివక్షత వల్ల 32 రకాల అంటరానితనం మేము అనుభవిస్తున్నాము, కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మేము మిగతా వాళ్ళతో పోటీ పడలేమని చెప్పి అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1-2లో కన్విన్స్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో ఆ లెక్కలకు వాటన్నిటినీ చూసిన బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒప్పుకొని ఇవాళ రిజర్వేషన్లు కులపరంగా, కుల వివక్షత పరంగా అంటరానితనాన్ని ఎదుర్కొంటున్న కులాలకు ఇచ్చారు. ప్రత్యేక నియోజకవర్గాలు అక్కర్లేదు, వాళ్ళు హిందువులే, హిందువులో భాగస్వామ్యం కాబట్టి మీరు హిందువుల నుండి వేరు చేస్తున్నారని చెప్పి ఒక కుట్రపూరితంగా గాంధీ గారు ఆనాడు కమ్యూనల్ అవార్డు రాకుండా చేశాడు. 1932 సెప్టెంబర్ 24. అదే కుట్రగా మళ్ళీ 1950 ఆగస్టు 10 తారీఖు జరిగింది. అది దానికి కారకులు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన కాంగ్రెస్ మ్యానే, కానీ ఆయన పూర్తిగా ఆర్ఎస్ఎస్ మనవాద భావజాలం.
ఉన్నవాడు. రెండవది ఇంకెవరు దాంట్లో కుట్రదారులు అంటే ఎస్సి ముఖర్జీ, ఆయన క్రిస్టియన్ బ్రాహ్మణుడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్కి అధ్యక్షుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు, మా క్రైస్తవ మతంలో కులం లేదు కాబట్టి మాకు రిజర్వేషన్ అక్కర్లేదు, మమ్మల్ని మైనారిటీలా చూడండి అని చెప్పాడు. అలాగే ఇంకా కే మున్షి ఒక బ్రాహ్మణుడు, కాంగ్రెస్లో ఉన్న బ్రాహ్మణుడు, ఆయన కూడా ఈ మనవాద భావజాలం ఉన్నాడే. అలాగే ఇవాళ మనకు బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన ఆనాటి మొదటి రాష్ట్రపతి, ఆయన కూడా కుట్రదారుడే. మళ్ళీ నెహ్రూ, నేను చాలా లిబరల్ మ్యాన్ అని చెప్తాడు నెహ్రూ, అలాగే నేను సెక్యులర్ మ్యాన్ అని చెప్తాను నెహ్రూ, కానీ దీన్ని ఎట్లా ఆమోదించాడు? ఓకే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రధానమంత్రి తెలియకుండా వచ్చిందా? వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ మీద తర్వాత గాంధీ మీద యుద్ధం చేస్తున్న కారణంగా ఆయన బుద్ధ మతాన్ని తీసుకుంటానని ప్రకటించిన కారణంగా ఇవాళ బౌద్ధ మతంగా కనుక తీసుకుంటే వీళ్ళకి కనుక రిజర్వేషన్లు ఉంటాయి, దళితులకు రిజర్వేషన్లు ఉంటాయి, మొత్తం బుద్ధిజం పెరిగిపోతుంది. అట్లాగే క్రైస్తవ మతంలో వీళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, క్రైస్తవ మతం పెరిగిపోతుంది. అట్లాగే ఇస్లాం పెరిగిపోతుంది, అట్లాగే సిక్కిజం పెరిగిపోతుంది. అసలు మొత్తం వీళ్ళకి రిజర్వేషన్ లేకుండా చేస్తే హిందూ మతంలో ఉంటేనే ఇస్తా అంటే మాత్రం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఓడించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్షలాది మందితోని ఇవాళ ఆయన పిలిపించాడు జనాలకి, వాళ్ళందరూ లక్షలాది మంది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కుట్రపూరితంగా ఆయన లా మినిస్టర్గా ఉండి కూడా ఆయన ఉండంగానే ఈ ఆర్డర్ తీసుకొచ్చారు. సో ఆనాడు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేసి ఉంటే ఇంకా గొప్ప చరిత్రలో ఇంకా గొప్పగా మిగిలిపోయాడు. మరి కారణాలు ఏమైనప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకి రిజర్వేషన్లు ఏమక్కర్లేదు, మా మతం మార్చుకుంటే చాలా అనే ఒక భావంలో ఉన్నాడు. ఎందుకంటే హిందూ మతంలోనే కుల వ్యవస్థ ఉంది, అంటరానితనం ఉంది, మిగతా మతాలలో లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ భావించిన కారణంగా ఆ రోజు వారు దాన్ని సైలెంట్ గా ఉన్నాడు. సో దాంతో ఏమైంది, దళితులకు మొత్తం గుదిబండగా తయారైపోయింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని రాజీనామా చేసి ఉంటే, ఇదే కారణం చేత రాజీనామా చేసి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి మాకు వచ్చేది కాదు. సో ఇవాళ సరే జరిగింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐసోలేట్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం పోవాలని తప్పన మా హిందూ మతంలో నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా మరణించనని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటన చేయడం జరిగింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం గొప్పదే, కానీ అక్కడ ఇవాళ రిజర్వేషన్లు లేని కారణంగా క్రైస్తవులు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో అవకాశాలు పోగొడుతారు దళితులు. వాళ్ళకు భూమి లేదు, సంపద లేదు, వాళ్ళ పరిశ్రమలు లేవు, వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆదాయం రిజర్వేషన్లు, అది కూడా మీరు కొట్టేస్తే వాళ్ళ బతుకులేం కావాలి. సో ఈ కారణం చేత ఇవాళ బుద్ధిస్టు దళితులు కానీ కొట్లాడి రిజర్వేషన్ సాధించుకున్నారు. అలాగే మన సిక్కు దళితులు కానీ, సిక్కు దళితులు అయితే 56లోనే సాధించుకున్నారు, బుద్ధిస్ట్ దళితులు 90లో సాధించుకున్నారు. మరి క్రైస్తవ దళితులు ఏం పాపం చేశారు, ముస్లిం దళితులు ఏం పాపం చేశారు? వాళ్ళకెందుకు మీరు అంటే వాళ్ళు చెప్తున్న కంటెన్షన్ ఏంటంటే ఇవి విదేశీ మతాలు అంటున్నారు. ఓకే, మరి ఇవి విదేశీ మతాలు ఒప్పుకుందాం. మరి ఈ విదేశీ మతాలు అయితే బ్రాహ్మణులే మొట్టమొదటిగా తీసుకున్నారు విదేశీ మతాన్ని. మరి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా అగ్రవర్ణాలే తీసుకున్నారు. ఇప్పటికి కూడా మా కృష్ణాన్న నేను మీటింగ్ లో చెప్పిండు, మొత్తం ఎవరెవరు అగ్రవర్ణాలు ఉన్నారు మొత్తం టోటల్ చెప్పేసి లిస్టే చెప్పిండు ఆయన. కే పాలు, బ్రదర్ అనిలు, రాజశేఖర్ రెడ్డి, ఇట్లా మొత్తంగా అగ్రవర్ణాలంతా కూడా క్రైస్తవ మతాల్లో ఉండి దాన్ని కబ్జా చేసేచ్చు దళితులకు ఈ పిప్పి మిగిల్చింది అక్కడ. అంటే క్రైస్తవ మతంలో ఉన్న దళితులకు అక్కడ కులము ఉన్నది, వివక్షత ఉంది, మళ్ళా రిజర్వేషన్లు కూడా లేవు. మరి ఎట్లా కావాలి వాళ్ళ బతుకులు? ఇవాళ ఓసీలకోము వాళ్ళ కులం అట్లే ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. బీసీలకు కూడా కులం అట్లే ఉంటుంది, క్రైస్తవులైనా కూడా వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. చివరికి ఎస్టీలు అయినా కూడా వాళ్ళ కులం అట్లే, వాళ్ళ ట్రైబు జాతి అట్లే ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఒక్క ఎస్సీలు మరి విదేశీ మతం అయితే బీసీలకు రద్దు చేయి, ఎస్టీలకు రద్దు చేయి, ఓసీలకు రద్దు చేయి, వాళ్ళ క్రైస్తవులకు, మరి వీళ్ళకు మాత్రమే దళితులకు ఎందుకు రద్దు చేసినావు? వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తలేవు? ఇది వివక్షత కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? సమానత్వ సూత్రానికి విరుద్ధం కాదా? ఆర్టికల్ 14, 15, 16లో ఏం చెప్తుంది? ఈ భారతదేశంలో మేమంతా కూడా ప్రతి పౌరుడు కూడా సమానం అని చెప్తుంది. మరి ఇవాళ ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? మత స్వేచ్ఛ ఉంది, మీరు ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు అని చెప్తుంది. అంతేకాకుండా ఇవాళ ఆర్టికల్ 360 కానీ ఆర్టికల్ 341లో కానీ షెడ్యూల్ కులాల జాబితా డెఫినేషన్ చెప్పింది, జాబితాను రూపొందించే అధికారము ఎవరికి ఉంది? రాష్ట్రపతికి ఉందని చెప్పింది.
మరి దాంట్లో ఎక్కడ హిందూ మతంతో లింక్ అయ్యి లేవు అది రిజర్వేషన్. ఉమ్, మరి మీరెందుకు హిందూ మతంతో లింక్ పెట్టి 1950 ఆర్డర్ తెచ్చారు? ఆనాడు గాంధీ గారు వీళ్ళంతా హిందువులే, మామూలు ఈ దళితులంతా హిందువులే అని అట్లా కుట్ర చేశాడు. ఉమ్, తర్వాత పటేల్ అండ్ పార్టీ రాజేంద్ర ప్రసాద్ అంతా కూడా కలిసి వాళ్ళు ఇట్లా కుట్ర చేశారు. ఉమ్, అంటే మొత్తంగా మీకు దళితులే దొరుకుతారా ఈ దేశంలో కుట్ర చేయడానికి, ఆయన చేయడానికి, బానిసలుగా ఉంచడానికి? ఉమ్, అంటే మేమంతా ఇవాళ అంతా మీకు చీప్ గా కనపడుతున్నామా? 45 కోట్ల మంది జనాలను ఉమ్, ఈ దేశంలో. ఈ దేశం మాది, ఉమ్, ఈ దేశ భూమిపుత్రులం మేము, ఉమ్, ఈ దేశ నవనిర్మాణం చేసేది మేము, అసలు ఈ భారత రాజ్యాంగం రాసిందే మేము. ఉమ్, ఈ దేశం ఇలా నడుస్తుందంటే రాజ్యాంగం మీద నడుస్తుంది కదా. ఉమ్, మరి మేము ఇంత పని చేస్తున్నప్పుడు మమ్మల్ని మీరు ఇవాళ మనుషులుగా చూడని పరిస్థితి అంటారు వాళ్ళుగా. ఈ రోజు వరకు కూడా చాలా గుళ్ళల్లో నిన్నగాక మొన్న రామాలయానికి రానియలేదు మమ్మల్ని అని చెప్పేసి శ్రీరామ నవమి రోజు ఉమ్, ఇవాళ రానియలేదు అని చెప్పి దళితులు అంతా మొత్తుకుంటారు. ఉమ్, మరి ఇంత దుర్మార్గం ఇవాళ హిందూ మతం పేరు మీద ఉమ్, మీరు కొనసాగిస్తూ దుర్మార్గంగా మీరు అణచివేస్తూ ఆర్డర్ తెస్తూ ఉమ్, మళ్ళీ ఇవాళ ఏమంటారు మీరే, ఇవాళ మా రిజర్వేషన్ కొట్టేస్తారు. ఎవరి రిజర్వేషన్ కొట్టేస్తారు? ఉమ్, ఎవరు అంటున్నారు అన్నమాట? ఉమ్, ఎవరు అనిపిస్తున్నారు? ఒకవేళ మా దళిత హిందువులే అంటాను అనుకుందాం, ఉమ్, వాళ్ళ రిజర్వేషన్ ఎక్కడ పోతున్నాయి, ఉమ్, ఏడా పోతున్నాయి? వాళ్ళ ఇప్పుడు ఒకవేళ మీరు దళిత క్రైస్తవులు కనుక గట్టిగా 80% వాళ్ళే ఉన్నారు, ఉమ్, 80% వాళ్ళే ఉన్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? 20% ఉన్నారు. అంటే 15%లో మీకు 5% వస్తుంది, ఒకవేళ వస్తుంది అనుకుంటే. ఉమ్, ఇంకా 10% రానే రాదు. మరి అంతమంది ఎందుకు పోయిన నీ హిందూ మతం నుండి 80% ఎట్లా వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు? క్రైస్తవులకు ఎందుకు మారిండు? ఉమ్, తప్పేవారిది? గుళ్ళోకి రానియందు నువ్వు, ఉమ్, బళ్ళోకి రానియందు నువ్వు, ఉమ్, సంపద ఉండొద్దని చెప్పింది నువ్వు, మంచి బట్టలు వేసుకోవద్దని చెప్పింది నువ్వు. ఉమ్, క్రైస్తవ మతము సూటు బూటు ఇచ్చింది, పాస్టర్ని చేసింది. ఉమ్, ఇలా పూజారులు ఎవరు ఉన్నారండి హిందూ మతంలో? ఉమ్, బ్రాహ్మణులే ఉన్నారు. ఒక్క బ్రాహ్మణులకి ఎందుకు పరిమితం కావాలి? మేము మా వాళ్ళు పోయి గుళ్ళల్లో అదే చేయట్లేదా? ఉమ్, మా వాళ్ళ కానుకలు లేవా? చర్చిలో ఇవాళ మొత్తం అగ్రవర్ణాలు పెద్ద పెద్ద పాస్టర్లు ఎందుకున్నారండి? వాళ్ళు మాత్రం ఎందుకు ఉండాలి? మా మీద మా వద్ద మొత్తం పైసలు ఇచ్చేదంతా చర్చి పోయేదంతా దళితులు. ఉమ్, ఆ? పూజారులుగా మీరు ఉంటారా? పాస్టర్లుగా మీరు ఉంటారా? ఉమ్, ఇది ఎక్కడ న్యాయమండి? అంటే ఆ క్రైస్తవ మతంలో అగ్రవర్ణాలు కబ్జా చేస్తారు, హిందూ మతాన్ని అగ్రవర్ణాలు కబ్జా చేస్తారు, రాజకీయ పార్టీలను అగ్రవర్ణాలు కబ్జా చేస్తారు, ఉమ్, బౌద్ధ మతాన్ని అగ్రవర్ణాలు కబ్జా చేస్తారు. ఉమ్, ఇవాళ మరి మేమే అండి ఇప్పుడు బౌద్ధ మతాన్ని నిర్మాణం చేసింది మా బాబాసాహెబ్ అంబేద్కర్. ఉమ్, ఇవాళ క్రైస్తవ మతాన్ని మొత్తం ఇవాళ ఈ దేశంలో తీసుకొచ్చింది మా దళితులు. ప్రధానంగా ఉన్నది దాన్ని కాపాడుతుంది మా దళితులు. ఉమ్, అరే అట్లా మాకు స్థానం లేకుండా చేస్తున్నది మీ అగ్రవర్ణాలతో చూపించి ఉమ్, మాకు అన్యాయం చేస్తూ అధికారాన్ని మీరు అనుభవిస్తూ సంపద మీరు అనుభవిస్తున్నారు. మీరు మొత్తం డబ్బు, అధికారము, పరిశ్రమలు, భూమి అన్ని మీకు అనుభవిస్తూ చివరికి గుడి కూడా మీ సొంతమే చేసుకున్నారు. ఉమ్, అది క్రైస్తవ గుడి అయినా మీ సొంతం అయిపోయింది, అది హిందూ గుడి అయినా మీ సొంతం అయిపోయింది. ఉమ్. మరి మేము ఎట్లా బతకాలి?